ఎప్పుడైనా ఒక పర్సన్‌కి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయండి. అంటే జ్వరం రావడము, జ్వరంతో పాటు చలి పుట్టడము, అండ్ ఆ జ్వరము కంటిన్యూయస్‌గా ఉండడము, లేకపోతే పీరియాడిక్ అంటే రోజుకొకసారి రావడము, లేకపోతే 2 రోజులకొకసారి రావడము. ఈ జ్వరంతో పాటు బాడీ పెయిన్స్, హెడేక్ అండ్ సిస్టమ్ స్పెసిఫిక్ సింప్టమ్స్ అంటే దీంతో పాటు ఆకలి తగ్గి, వామిటింగ్ సెన్సేషన్స్ లేకపోతే లూజ్ మోషన్స్, కొందరికి యూరిన్ తరచుగా వచ్చి యూరిన్‌లో మంట రావడము, కొందరికి కడుపులో నొప్పి రావడం, కొందరికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు ఇలాంటి లక్షణాలు ఉండడం. సో, ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికెళ్ళినప్పుడు ఈ లక్షణాలని ఫస్ట్ చూసి ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎంత సఫర్ అవుతున్నారు? ఏమన్నా మందులు వాడి ఉన్నారా? ఆల్రెడీ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి. అవి వాడి ఉన్నారా? అండ్ ఈ లక్షణాలకి సంబంధించిన కొన్ని టెస్ట్‌లు చేసి అది ఏ వ్యాధి వల్ల వచ్చింది? ఇప్పుడు కామన్‌గా వింటర్ సీజన్ ఆర్ రెయినీ సీజన్ రాంగానే చాలా మందికి దగ్గు, జలుబు వచ్చేస్తుంది. ఇది రావడం వెంటనే పల్మనాలజిస్టో, లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అది కొద్దిగా అంటే ఆ పరంగా టెస్ట్ అంత స్పెసిఫిక్ టెస్ట్ అవసరం పడకపోవచ్చు. సో, అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆ సింప్టమ్స్ పరంగా కొన్ని కామన్ టెస్ట్ అంటే సీబీపీ, సీఆర్‌పీ, ఈఎస్ఆర్ అని టెస్ట్ చేసి ఇది వైరల్ ఇన్ఫెక్షనా? బ్యాక్టీరియలా? వైరల్ అయితే దీనికి జస్ట్ టైమ్ పీరియడ్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. సో, అలానే కొందరికి ఈ సీజన్‌లో వర్షాకాలంలో కొన్ని బయట ఫుడ్స్ తినడము అంటే అన్‌నోన్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్ దానివల్ల లూజ్ మోషన్సో, వామిటింగ్సో రావడం. ఇలాంటివి వచ్చినప్పుడు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే జస్ట్ నార్మల్‌గా కామన్ యాంటీబయాటిక్స్ యూజ్ దాని పరంగా లేకపోతే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిపోతుంది. ఇలా చేసిన కొందరికేంటంటే ఈ సీజనే కాకుండా కొందరికి ఈ ఫుడ్ వల్లనో, వాటర్ వల్లనో పడక వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము. కొందరికి డయాబెటీస్ ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గి దానివల్ల మూత్రం ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ రావడము. ఇలాంటివి వచ్చినప్పుడు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్‌గా ఇవి ఏ కారణం వల్ల వచ్చి దానికి ఈజీగా 90-95% దాన్ని ట్రీట్ చేయగలుగుతారు. బై చాన్స్ దానివల్ల ఇది స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీకి సంబంధము, ఈ వ్యాధి ఈ ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ కారణం వల్ల వచ్చిందని తెలిస్తే యూజువల్‌గా కొందరికి రెఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ రెఫరల్ ద్వారా వాళ్ళు ఆ పర్టిక్యులర్ సూపర్ స్పెషాలిటీ దగ్గరికెళ్తే ఆ ప్రాబ్లమ్ ఈజీగా ట్రీట్ చేయగలుగుతారు.